యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5310 టూ వీలర్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో ఫొటోస్ మరియు బండి యొక్క వివరాలు అయితే పంపించండి. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్, కాల్స్ మాత్రం చేయవద్దు, గమనించగలరు. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు ముందుకైతే జాన్ డీర్ 5310 బ్లాక్ ఇంజిన్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ వచ్చేసి డస్ట్ మెష్ బాక్స్తో అయితే ఉంది. ఈ హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉంది. మనలో అయితే చాలామంది అయితే జాన్ డీర్ 5310 బ్లాక్ ఇంజిన్ హార్వెస్టర్ కావాలంటే కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఎలాంటి ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ ఎలాంటి మోడల్లో కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అని లైక్ అయితే కొట్టండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2011 మోడల్ బండి. 2011లో ఈ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో అయితే ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే రోజు అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అని లైక్ అయితే కొట్టండి. ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్తో చెప్పడం జరుగుతుంది. ఈ బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. ఈ బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లు కానీ 100% లైఫ్ అయితే ఉంది. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే హార్వెస్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు. మంచి నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డస్ట్ మెష్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా మంచి కండిషన్లో, నీట్ కండిషన్లో ఉంది. బాక్స్ను కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. మంచి కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉంది. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు డిస్టిక్ వినుకొండ ఏరియాలో బండి అమ్మకానికి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ ఏరియాలో బండి అమ్మకానికి అయితే ఉంది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. బండి ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 5 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 2011 మోడల్ బండి, బ్లాక్ ఇంజన్, 5 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఓన్లీ 5 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి బండిని తీసుకోవాలనుకునే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండిని చూసి మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు.